ముందుకొచ్చి చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మాటలు కాదు, మాటల దారితో జనాన్ని ఎక్కువ కాలం మోసపుచ్చలేరు, భ్రమంలో పెట్టలేరు. ఈ రోజు కాదు రేపైనా సరే వాస్తవాలు వెలుగులోకి వచ్చి ప్రజలు తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఎదుర్కొని ప్రశ్నించేటువంటి రోజు వస్తుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకి మన ఆదివాసీ జిల్లా. దేశంలో ట్రైబల్ సబ్ ప్లాన్ ఉంది, ఉప ప్రణాళిక. అసలు ప్రణాళికనే ఎత్తేసారు. ఉప ప్రణాళిక ఇంకేమొస్తుంది? ప్రణాళిక లేని ఉప ప్రణాళిక ఎక్కడి నుంచి వస్తుంది? ట్రైబల్ సబ్ ప్లాన్ ను ఈరోజు మూలన కొట్టేసి నిధులు ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నది మోడీ ప్రభుత్వం. ట్రైబల్ ఓట్లన్నీ మాకే. గత 10 ఏళ్లుగా ట్రైబల్ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు పెట్టి, విశ్వ పరిషత్ పెట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక దేవుళ్ళు అందరినీ కూడా మూలన పెట్టారు. మన సాంప్రదాయ పండుగలన్నింటిని కూడా వెనక నెట్టేశారు. ఇప్పటి వరకు తెలియనటువంటి పండుగల్ని మనకు సంబంధం లేని దేవుళ్ళని తెచ్చి రుద్ది వాళ్ళ అగ్రకుల జాతీయ అహంకార సంస్కృతిని తెచ్చి ఆదివాసీ సమాజం మీద రుద్దాలని ఆర్ఎస్ఎస్ బీజేపీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఆ రకంగా విద్వేషాలు పెట్టి, తగాదాలు పెట్టి, గరికలు పెట్టి ఇక్కడ బలపడాలని చూస్తా ఉన్నారు. అంతేగాని అభివృద్ధి చేసి కాదు, సేవ చేసి కాదు, ప్రజలను చైతన్యవంతం చేసి కాదు. ఈరోజు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పట్టణంలో దీని పేరు ఎందుకు లేదో తెలుసా? మొత్తం ఈ జిల్లానంతా కూడా అదానికి గుత్తాధిపత్యం ఇచ్చేశారు. వెనుకబడినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అటవీ వనరులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి. దీనివల్ల కరెంటు తయారు చేయొచ్చు, మైనింగ్ వస్తుంది, భూములు ఉన్నాయి. అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద ఉన్నటువంటి ఈ మొత్తం జిల్లాని అదానికి అల్లుడికి దానం చేసినట్టుగా గత ప్రభుత్వం సగం దానం చేస్తే మిగతా సగం ఇప్పుడు ఈ ప్రభుత్వం దానం చేసేసి మాకు ఈ జిల్లాతో సంబంధం లేదు, అదాన్ని నువ్వే ఏలుకో అని చెప్పి ఆయనకు రాసిచ్చేస్తున్నారు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటలాగా అదాని ఎక్కడ హైడల్ ప్రాజెక్ట్ పెడతారంటే అక్కడ భూములు. మొత్తం ఈ జిల్లాలో 9 హైడల్ ప్రాజెక్టులు పంపుడు స్టోరేజ్ పేరుతో 5,000 ఎకరాలు దాదాపు ఏకపక్షంగా భూమి గత ప్రభుత్వం కేటాయించారు. ఎవరిచ్చారని హక్కు? ఆదివాసీ